ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అమ్మవారికి ప్రియపుత్రులైన విఘ్నేశ్వర్ల వారికి నమస్కారం చేసుకుని ఆ తల్లి గురించి చదువుకుందాము. అన్నపూర్ణాదేవి రూపంలో వచ్చింది నా తల్లి ఇవాళ. అన్నం అంటే మనము వండుకునే తెల్లది వైట్ రైస్ అని అనుకుంటాము, కానీ అన్నం ఏదైనా సరే, భుజించేది ఏదైనా అన్నమే. నోటితోటి తిని మనం దాన్ని అన్నం అంటాం, కానీ కళ్ళకి భోజనము దృశ్యం, అది దానికి అన్నం. చెవులకి భోజనం, ఎందుకంటే అది భుజించేది అనుభవించేది ఏదైనా అన్నమే. చెవులకి శబ్దాలు ఆ విధంగా. మనసుకి ఆనందం అన్నం అయి ఉండాలి. అన్నం తిన్నప్పుడు, మనము ప్లేట్లో అన్నం పెట్టుకొని తిన్నప్పుడు ముందు కళ్ళతోటి తింటాము, తర్వాత ఆ శబ్దం కూడా వండుతూ ఉన్నప్పుడు ఆ సమయాల్లో వచ్చే చిటపట శబ్దాల దగ్గర నుంచి, ప్లేట్లో పెట్టుకుంటున్న శబ్దం నుంచి, కలుపుకొని నవ్వులుతున్న శబ్దం దగ్గర నుంచి అవన్నీ కూడా మనము అనుభవిస్తాము. చేతులతో కలుపుకుంటున్నప్పుడు ఆ స్పర్శతో సహా ఇవన్నీ తింటే కడుపులో కొంచెం పడి కడుపు శాంతించినప్పుడు కడుపు సంతోషిస్తుంది, తిన్నందుకు మనసు నిండుతుంది. ఇవన్నీ ఆ అన్నము పైనుంచి కింద దాకా శరీరం అంతా నింపుతుంది పూర్ణంగా. ఇవి కాక వీటికి సంబంధం ఉన్నది కూడా ఇంకొకటి ఉంది. మనసు నిండుతుంది ఎట్లయినా అన్నం తింటే. వీటితో పాటు ఏదైనా శబ్దం, చక్కటి శబ్దం, అన్నంతో సంబంధం లేని శబ్దాలైనా సరే, ఏ చక్కటి దృశ్యం చూసినా, ఏ చక్కటి శబ్దం విన్నా, చక్కటి మల్లెపువ్వు లాంటి స్పర్శ తగిలిన, మల్లెపువ్వు సువాసనలనే వాసన తగిలిన తెలియకుండానే మనసు నిండుతుంటుంది. అవన్నీ వాటికి అన్నాలు, అవన్నీ అన్నాలు అవసరం అయి ఉంటాయి. కడుపు కన్నం ఒక్కటే అన్నం కాదు. అయితే ఈ మనం తినే అన్నంలో కొంత భాగము మన ఆలోచనలకు వెళ్తూ ఉంటుంది. అది మనసు నిండడమే కాదు, బుద్ధిగా కూడా అది మారుతుంటుంది. బుద్ధిగా అది మారినప్పుడు జ్ఞానం అవుతుంటుంది. శరీరంలో అది చేరినప్పుడు శక్తి అవుతుంది, బుద్ధిలోకి చేరినప్పుడు అది జ్ఞానం అవుతుంది. ఇన్ని విధాలుగా నా శరీరాన్ని, మనసుని, బుద్ధిని, నా ఆత్మ శాంతితో సహా అన్ని నింపుతుంది సంపూర్ణంగా. అటువంటి నా తల్లి గురించి, దానికి శ్రీ అని ఆశ్రయమై ఉన్న తల్లి గురించి ఇవాళ స్తుతించుకునే అవకాశం కలుగుతున్నది. కొంత తెలుసుకుందాము ఈ దేవి నవరాత్రుల సమయంలో ఇవాళ ఆ తల్లి గురించి. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూత అఖిల ఘోర పావనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళేయాచల వంశ పావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి అని మొదలు పెట్టుకుంటున్నాము. ఇది మనకు అందించిన వారు ఆదిశంకర్ల వారు. శ్రీకారంతో, ఓంకారంతో అని పట్టించుకోకుండా ఆయన నిత్యానందకరి అని ఆనందంతో, నిత్యము ఆనందాన్ని కలిగించే తల్లి అని మొదలుపెట్టారు. ఇందులో రెండు అందాలున్నాయి. మనకి శ్రీకారం ఆశ్రయ స్థానము, ఓంకారము భగవత్ స్వరూపము. అవి మంగళప్రదం అనుకొని, లేదా అధ అని దానితోటైనా శుభప్రదంగా మొదలు పెట్టుకోవచ్చు. కానీ ఈ మూడిటికి, శ్రీ అన్న ఆశ్రయ స్థానానికి, ఓం అన్న భగవత్ స్వరూపానికి, అధ అన్న మంగళ స్వరూపానికి కూడా కలుపుకొని, మూడింటిని కలుపుకొని చెప్పాలంటే నిత్యము ఆనందం అయి ఉన్నదే. కాబట్టి దాంతో మొదలు పెట్టారు అంత అందంగా. అది కాక ఇంకోటి ఏంటంటే, ఆకలేసిందంటే శ్రీ లేదు, ఓం లేదు, ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు. కాబట్టి ఆ రెండు కారణాలకి నిత్యము ఆనందాన్ని కలిగించే తల్లి. ఇక్కడ కరి అన్న విషయం గురించి ఒకసారి చూసుకుందాము.
మొత్తం స్తోత్రం కరీ 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 అని ఉంటుంది. కరీ అంటే ఏంటో ముందు చూసుకున్నామంటే తర్వాత వాటన్నిటికీ మనం వాటిని అన్వయించుకోవచ్చు. కరీ అంటే కరము కలిగినది అని అర్థం, చెయ్యి ఉన్నది. అటువంటి చెయ్యి ఆ తల్లిది అని చెప్పేటప్పుడు అటువంటి చెయ్యి ఆ తల్లిది, అటువంటి చెయ్యి అని ఒక అర్థం. ఇంకొకటి కలిగించేది అని అర్థం. అది కలిగిస్తుంది కాబట్టి కరి, అటువంటి చెయ్యి కలిగి ఉన్నది కాబట్టి ఆ తల్లి కరి. రెండు విధాలుగా ఉంటాయి మొత్తం పైనుంచి కింది దాకా ఈ స్తోత్రం అంతా. ఆ రెండు చూసుకుందాము. నిత్యము ఆనందాన్ని కలిగించే తల్లి, పైగా నిత్యము ఆనందాన్ని కలిగించడం ఒకటే కాదు, ఆనందము నిత్యమై ఉండేటట్టు. ఇవాళ ఏదో కొంచెం ఆనందం అనిపించింది, తర్వాత ఏడుపు వచ్చిందంటే ఇవన్నీ లౌకికమైన ఆనందాలు, లౌకికమైన ఏడుపులు వస్తూ పోతూ ఉంటాయి అలల్లాగా. అవి కాదు, మార్పు లేని నిత్యమైన సత్యమైన ఆనంద స్వరూపం. అది ఆ తల్లి అయి ఉన్నది, దాన్ని కలిగించగలదు. అటువంటిది ఇవ్వడానికి వీలుగా ఆమె చెయ్యి సాచి మన వైపుకి వస్తూ ఉన్నది అటువంటి తల్లి. ఆమె వర అభయ కరి. మరి ఇక్కడ కరి అన్నప్పుడు కరములు కలిగినది. వరము అభయము అన్న రెండు ముద్రలతో ఉన్నవి ఆమె చేతులు. వరాలు ఇవ్వడానికి వీలుగా ఒక చెయ్యి, అభయాన్ని ఇస్తూ ఒక చెయ్యి, రెండు చేతులతో హస్తముద్రలతో ఉన్న తల్లి. కాక వరాల్ని కలిగించే తల్లి. వరం అంటే శ్రేష్టం, శ్రేష్టమైనది మోక్షమైనది నిత్యము ఆనందమైన దాన్ని కలిగిస్తుంది కాబట్టి వరకరి. కాక అభయాన్ని కూడా కలిగిస్తుంది, భయాన్ని తీసేస్తుంది కాబట్టి ఆమె అభయకరి. ఆ తల్లి సౌందర్య రత్నాకరి. రత్నాకరుడు అంటే సాగరుడు, సముద్రుడు. రత్నాకరి అంటే సాగరమై ఉన్న తల్లి. సౌందర్యమే సాగరమై ఉన్న తల్లి. అందుకే ఆ తల్లి గురించే సౌందర్య లహరి అని రాసుకున్నది. ఆ తల్లి సౌందర్య రత్నాకరము, సౌందర్య రాశి సముద్రము. కాక సముద్రంలో నుంచి వస్తున్న సౌందర్యం అనే అలలు కూడా ఆ తల్లి అయి ఉన్నది. సౌందర్య రత్నాకరే కాదు, సౌందర్య లహరి కూడా అయి ఉన్నది. ఇంక ఇందులో అందం, ఇందులో ప్రతిదీ ఎంత ఆలోచించుకుంటే అంత అందంగా ఉంటాయి, ఎన్ని విషయాలు బయటపడతాయో రత్నాల్లాగా. ఆ తల్లి సముద్రమై ఉన్నది. ఆ మొత్తం సౌందర్య సముద్రమై ఉన్నది, సాగరమై కదలకుండా ఉన్నది, నిశ్చలంగా ప్రశాంతంగా. అయితే అందులో నుంచి అలలు అలలుగా ఈ ప్రపంచాలన్నీ, భువన భాండాలన్నీ బయటకు వచ్చాయి. ఇవి కదులుతూ ఉంటాయి, మార్పులతో ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వెనక్కి వెళ్తుంటాయి. ఎక్కడివి అంటే ఆ రత్నాకరందే, ఆ సాగరానివే అయి ఉన్నాయి ఈ అలలన్నీ. మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచాలన్నీ, ప్రపంచాల్లో ఉన్న ఈ జీవరాశులన్నీ, మనందరం కూడా ఆ సౌందర్యం అనే ఆ సముద్రంలో నుంచే చివరి దాకా వచ్చి మార్పులతో ముందుకొస్తూ వెనక్కి వెళ్తూ ఉన్న అలలమే మనం కూడా. అదే సౌందర్యంలో నుంచి బయటకు వచ్చాము. అదే సముద్రంలో నుంచి బయటికి వచ్చినవి ఏమి అంటే అది రత్నము. ప్రతిదీ రత్నమే. రత్నము కానిది, రమించడానికి అవకాశం లేనిది ఒక్కటి లేదు అందులో నుంచి బయటకు వస్తున్న అలల్లో నుంచి. మళ్ళీ వెళ్ళి అలలు కాదులే, అసలు మొత్తం సముద్రంలో కలిసిపోతానంటే మళ్ళీ అందులో కూడా మొత్తం అనుభవ సారమై ఉన్నది అది. అటువంటి నా తల్లి ఆమె సౌందర్య రత్నాకరి, సౌందర్య లహరి, సుందరి నా తల్లి. ఆమె నిర్ధూత అఖిల ఘోరం, అఖిలమైన ఘోర పాపాలన్నిటిని నిర్ధూతం ఆమె పక్కకు తోసేయగలదు. తోసేసి అక్కడికి ఊరుకోదామె. పావనకరి, పావనాలను పవిత్రం చేసే వాటిని ఆమె కలిగిస్తుంది. కాక పావనం చేసే కరము కలిగిన తల్లి. అఖిల ఘోరములను ఒక చేయితో నిర్ధూతం పక్కకి తోసేస్తూ, ఒక చేయితో పావనాలని కలిగించే తల్లి. ఒకేసారి రెండు చేస్తుంది కాబట్టి నిర్ధూత అఖిల ఘోర పావనకరి. అది ఎంత ముఖ్యమైన విషయం అంటే, ఘోరాలన్నీ పక్కకి వెళ్ళిపోయి తర్వాత ఎప్పటికో పావనాలు కలగడం అట్లాంటివి ఉండవు. ఇవి తగ్గుతుంటే అవి పెరుగుతుంటాయి. ఘోరాలు పెరుగుతుంటే
పావనం అనే లక్షణము, పవిత్రం అనే లక్షణం తగ్గుతుంటుంది. పవిత్రత పెరుగుతున్నా కొద్ది, పుణ్యాలు పెరుగుతున్నా కొద్ది ఘోరాలు పాపాలు తగ్గుతుంటాయి, అంతే కదా. కాబట్టి ఒక సైడ్ ఇటు జరుగుతుంటే ఒక సైడ్ అటు జరుగుతుంటుంది. అందుకే రెండు కలిపి ఒకటే నామంలో నిర్ధూత అఖిల ఘోర పావనకరి అని పెట్టారు. తర్వాత తల్లి ప్రత్యక్ష మాహేశ్వరి. ప్రతి అక్షము కన్నెదురుగా కనిపిస్తున్న తల్లి ఆ మహా ఈశ్వరి. ఆమె మహిమ ఇన్ని జగత్తులుగా వ్యాపించి ఉన్నది, దానికి ఆ తల్లి ఈశ్వరి అయి ఉన్నది. ఆమె కళ్ళెదురుగా కనిపిస్తున్నది. కళ్ళెదురుగా కనిపిస్తున్న ఈ మహత్తంతా, జగత్తంతా ఆ తల్లి అయి ఉన్నది. ఆ తల్లి ప్రాళేయాచల వంశ పావనకరి. ప్రాళేయము అంటే మంచు కొండ, అచలం అంటే పర్వతం, మంచులతో నిండి ఉన్న పర్వతం హిమాచలం. ప్రాళయాచలం అన్న హిమాచలం అన్న ఒకటే అర్థం. దాని యొక్క వంశం మొత్తాన్ని పావనం చేయడం కోసమే ఆ తల్లి ఆ హిమవంతుడికి బిడ్డ అయి పుట్టింది. పైగా ఇంకొక అందం ఏమి అంటే, మనసుని ఆ విధంగా వెండి కొండలాగా తయారు చేసుకున్న వాళ్ళ మొత్తము వంశము, ఆ సమూహం అంతా ఈ జన్మలు, ఇంతకు ముందు జన్మలు, ఆ తర్వాత జన్మలని లేదు, అన్నిటినీ పవిత్రం చేస్తుంది ఆ తల్లి. అందుకే అటువంటి వాళ్ళకే ఆ తల్లి బిడ్డగా పుడుతుంది, శక్తిగా ఉంటుంది. వాళ్ళ శక్తి ఏంటి అంటే, మనసుని హిమవత్ పర్వతం లాగా నిశ్చలంగా నిలబెట్టగలిగిన వాళ్ళు, దాన్ని వెండి కొండం చేసుకోగలిగిన వాళ్లకు ఆ తల్లి శక్తి ఎప్పుడు ఉంటుంది. ఆమె శక్తిగా వాళ్ళలో ఉదయిస్తుంది. ఆమె ఉదయించి ఏం చేస్తుందంటే పావనం చేస్తుంది. ఇంకా వాళ్ళ పుణ్యాలను ఇంకా తర్వాత లెవెల్కి తీసుకెళ్తుంది. ఇంక వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అటువంటి నిశ్చల స్థితి నుంచి, శుద్ధ సత్వ స్థితి నుంచి జారవలసిన అవసరం లేదు. ఆ విధంగా నిలబెట్టి ఉంచుతుంది ఆ తల్లి. ఆమె కాశీపురానికి అధీశ్వరి, అధినాయకురాలై ఉన్నది. కాశీ అంటే మనకు తెలిసిన కాశీ నగరము, అక్కడ ఉన్న నా తల్లి కాక, కాశీ అంటే వెలుగు, వెలుగులతో నిండి ఉన్న పురము నా శరీరం అయితే దానికి అధిదేవత అయి ఉన్నది. వెలుగులతో నిండి ఉండాలి, శరీరం కాంతులతో ఉండాలి, మనసు చక్కటి ఆలోచనలతో వెలుగుతూ ఉండాలి, బుద్ధి జ్ఞానంతో వెలుగుతూ ఉండాలి. అటువంటి వెలుగుల పుంజాలై ఉన్న పురాలకు, త్రిపురాలకు ఆ తల్లి అధీశ్వరి అయి ఉంటుంది, అధినాయకురాలు, కాశీపురాధీశ్వరి. ఆ తల్లి కృపా అవలంబనకరి, కృపని ఎప్పుడు అవలంబించే ఉంటుంది. ఆమె కరము, చెయ్యి కృప చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ తల్లి అన్నపూర్ణ, నన్ను పూర్ణం చేయడానికి. ఇప్పుడు నేను పురుషుడిగా ఉన్నాను, కొద్ది తక్కువలతో ఉన్నాను. నన్ను పూరించడానికి, పూర్ణ పురుషుణ్ణి చేయడానికి, పురుషోత్తముని చేయడానికి ఆ తల్లి ముందే ఉంటుంది. కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానార్జనకి కావలసిన స్థిరమైన మనసుని ఇస్తుంది. ఆ మనసు బుద్ధి నడవడానికి వీలుగా శక్తి కలిగిన శరీరాన్ని ఇస్తుంది. ఇన్ని విధాలుగా పూర్ణిస్తుంటుంది ఆ తల్లి, పూర్ణం చేస్తూ ఉంటుంది, పూరిస్తూ ఉంటుంది. అటువంటి నా తల్లి మాత అయి ఉన్నది. ఆ తల్లిని నేనేం అడుగుతున్నానంటే, భిక్షను దేహి ఇవ్వు తల్లి అని అడుగుతున్నాను. నువ్వు ఇస్తానంటున్నావు కదా, నన్ను పూరించడానికి కావలసినవి ఆ అన్నాన్ని, ఆ అనుభవాలని, అనుభవం దాకా వెళ్ళాలి. ఎంతసేపు తినడం దగ్గర కాదు, ఎంతసేపు భావన తోటి సరిపోదు. భావన అనుభవంగా మారాలి, అది అనుభూతిగా నిలబడిపోవాలి. అక్కడి దాకా వెళ్ళడానికి ఏమి కావాలో అవన్నీ నువ్వు పూర్తిగా ఇవ్వు తల్లి అని మనము ఆ భిక్షని అడుగుతున్నాము తల్లి దగ్గర నుంచి. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, నిర్ధూత అఖిల ఘోర పావనకరి, ప్రత్యక్ష మాహేశ్వరి, ప్రాళేయాచల వంశ పావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి. నానారత్న విచిత్ర భూషణకరి, హేమాంబరాడంబరి, ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరి,
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. నానారత్న విచిత్ర భూషణాలన్నిటితో ఆ తల్లి కరమున్నది. ఆమె నాకు భిక్ష వేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి చెయ్యి చూస్తే ఆ చెయ్యి ఎట్లా ఉంది అంటే చక్కటి కంకణాలతో, గాజులతో, ఉంగరాలతో ఉన్నది. భుజకీర్తులతో, అక్కడ అరవంకీలతో, అట్లా అందమైన చిరు గజ్జల మూతలతో ఉన్న అందమైన చేతులవి. విచిత్రమైన రత్నాలతో, నానాకం అంటే అనేకం, అనేకమైన విచిత్రమైన రత్నాలు పొదిగిన భూషణాలన్నీ ధరించిన చెయ్యి ఆ తల్లిది. అటువంటి చేతితో ఆ తల్లి నాకు అన్నం ప్రసాదిస్తూ ఉన్నది. హేమాంబర ఆడంబరి. అయితే ఆ చెయ్యి తర్వాత చూస్తే ఆ తల్లి కట్టుకున్న చీర కనిపిస్తున్నది. అది హేమం, బంగారం. అది అటువంటి బంగారంతో తయారు చేసిన అంబరాలు, అంబరాన్ని ధరించింది. ఆడంబరంగా ధరించింది, ఆడంబరంగా. పెద్ద అంచు పట్టు చీరని ఆడంబరంగా చక్కటి కుచ్చులు పెట్టుకొని కట్టుకొని ఉన్నది. బంగారపు జరీ అంచున్న పట్టు చీరని ఆడంబరంగా కట్టుకొని ఉన్న తల్లి. ఆ తల్లి ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరి. ఆ తల్లి వక్షోజ కుంభాలు, స్థనములు, వాటి మధ్యన ప్రాంతము, ఆ అంతరము, ఆ తల్లి యొక్క వక్షోజముల యొక్క మధ్య ప్రాంతము ఎట్లా ఉంది అంటే ముక్తాహారాలతో, ముత్యముల హారాలతో విలంబమానం, అవి వేలాడుతున్నాయి ముత్యాలన్నీ. ఇప్పుడు చీర అయిపోయింది కదా, చేతులు చూసాను. తర్వాత తల్లి చీర కనిపించింది. ఆ చీర తర్వాత ఆ తల్లి మెళ్ళలో ఉన్న ముత్యాల హారాలు కనిపిస్తున్నాయి. ఆ ముత్యాల హారాల అవన్నీ విలంబం, అవి వేలాడుతున్నాయి. వాటితో విలసత్, అవి కదులుతూ ఉన్నాయి. లసత్ అంటే కదులుతూ ఉన్నది అని అర్థము, వెలుగుతూ ఉన్నది అని అర్థం లసత్ అన్నదని. కాబట్టి ఆ ముత్యాల హారాలన్నీ ఆ మెళ్ళలో నుంచి వేలాడుతున్నవన్నీ కదులుతూ ఉన్నాయి, వెలుగులతో ఉన్నాయి. అటువంటి వక్షోజ కుంభాంతరము, వక్షోజం కలిగిన తల్లి. ఆమె ఇప్పుడు ఆమె శరీరం కనిపిస్తుంది. ఎట్లా ఉంది అంటే కాశ్మీర అగరు వాసిత రుచికరి. కాశ్మీరము అంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు దగ్గర నుంచి కొంచెం పల్చగా సువాసనలు వస్తుంటాయి. ఆ తల్లి ఆ రంగులో ఉన్నది. అటువంటి సన్నది వాసన వస్తున్నది, సటిల్ వాసన. అగరు సువాసనలు కూడా వస్తున్నాయి. ఆ కాశ్మీరు అగరు వాసనలతో ఉన్నది తల్లి. ఆమె శరీరము రుచికరంగా ఉన్నది, రోజులతో, వెలుగులతో ఉన్నది. అగరు ధూపం వాసనతో ఎర్రటి కుంకుమ పువ్వు వంటి శరీర ఛాయతో ఆ తల్లి చాలా గొప్ప వెలుగులతో కనిపిస్తూ ఉన్నది. ఆ తల్లి కాశీపురానికి అధీశ్వరి. కృపని అవలంబించడం కోసమే చెయ్యి చాచి నా వైపు వస్తూ ఉన్నది. నా తల్లి నన్ను మళ్ళీ పరిపూర్ణంగా చేయడం కోసం కావలసిన అన్నాన్ని భిక్షగా ఇవ్వడానికి వస్తూ ఉన్నది. నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి యోగాన్ని కలిగిస్తుంది. నాకు అన్నాన్ని ఇవ్వడానికి చెయ్యి చాచి వస్తూ ఉన్నది. ఆ తల్లి నాకు భిక్ష వేస్తూ ఉన్నది. ఆమె నన్ను పరిపూర్ణంగా తయారు చేయడానికి ముందు ఇవ్వవలసింది ఏమి అంటే యోగాన్ని ఇవ్వాలి.
అది ఎటువంటి యోగం అంటే, నాకు ఆనందం వరకు నన్ను నడిపించగలిగిన యోగం కావాలి, సచ్చిదానందం వరకు నన్ను తీసుకెళ్ళాలి. అటువంటి యోగాన్ని, అటువంటి యోగ మార్గాన్ని, దానికి కావలసిన యోగ్యతని ఆ తల్లి కలిగించవలసి ఉంది. అక్కడి నుంచి మొదలవుతుంది సాధనంతా. యోగ్యం పడితే, ఆ యోగం పట్టాలి, ఆ యోగ్యత రావాలి, అప్పుడే సాధన మొదలవుతుంది. దాన్ని ఆ తల్లి కలిగిస్తుంది, యోగానందకరి. ఆ యోగం కూడా బాధ పెట్టే యోగము, నియమనిష్టలతోటి ఏడిపించే యోగం కాదు, ఆనందకరమైన యోగాన్ని కలిగిస్తుంది ఆ తల్లి. సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్లేందుకు కావలసిన యోగాన్ని ఆ తల్లి కలిగిస్తుంది. రిపుక్షయకరి, రిపులంటే శత్రువులు. ఈ యోగం పడితే ముఖ్యంగా వెంటనే జరిగేది ఏంటంటే, నాకు ఆ యోగ్యత కలిగిందంటే, సాధన మార్గం నేను పట్టుకున్నానంటే వెంటనే వచ్చేది ఏంటంటే, రిపులు, నా శత్రువులు ఉంటారు, అంతఃశత్రువులు, కామక్రోధాదులు, అవన్నీ ముందు క్షయమైపోతాయి. ముందది జరుగుతుంది. ఆ శత్రువులను ఆ తల్లి క్షయం చేస్తుంది. కరి, రిపుక్షయకరి. తర్వాత ధర్మాన్ని, ధర్మ మార్గాన్ని. ఏ ధర్మ మార్గం అంటే, ఒక్క ధర్మ మార్గం ఉంది, ఏక ధర్మ మార్గం. మోక్షం అనే ఏక ధర్మ మార్గం. యోగం పట్టకన్నా ముందు 3 ధర్మ మార్గాలు ఉంటాయి. ధర్మము, అర్థము, కామం అని లౌకికమైన విషయాలు ఉంటాయి. ఇంకా తర్వాత ఈ 3 కూడా, ధర్మము, అర్థము, కామం కూడా, మొత్తం 3 కలిపి మోక్షంతో ముడిపడి ఉంటాయి. అటువంటిది ఏకైక ధర్మం ఒకటి ఉంది, మోక్ష ధర్మం. దాని మీద, ఆ ధర్మం మీద, అసలు ఉండవలసిన ఏకైక ధర్మం మీద నిష్ఠ కలిగిస్తుంది ఆ తల్లి. నిష్ఠ కలిగిస్తుంది, దాంట్లో కుదురుకొని కూర్చోగలిగే శక్తిని ఇస్తుంది. ధర్మైక్య నిష్ఠాకరి. తర్వాత చంద్ర, అర్క, అనల, భాసమాన లహరి ఆ తల్లి. ఇంకా మార్గమై చూపిస్తుంది. చంద్రుడిగా, అర్కుడు సూర్యుడిగా, అనలుడు అగ్నిగా, భాసమానములు వెలుగులతో ఉన్న లహరి, అలలుగా ఇవన్నీ దారి చూపిస్తుంటాయి. బయట చంద్రుడిగా మనసుని పొంగిస్తూ, ఎందుకంటే ఈ ఆనందం కావాలి, అటువైపు యోగాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ముందు ఒకవేళ అవసరమైతే చీకట్లో ఉన్న సమయంలో, కోపాలు, కోరికలతోటి, దుఃఖాలతోటి ఉన్న సమయంలో, చీకట్లో ఉన్న సమయంలో చంద్రుడి భాసాలు, చంద్రుడి వెలుగులతో వస్తుంది. అలగా వచ్చి దారి చూపిస్తుంది. తర్వాత అర్కుడిగా అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే వెలుగులలోకి, విశ్వామిత్రుల్లాగా, సూర్యోదయం అయ్యే సమయం అయింది, నాకు నా బతుక్కి తొలి వెలుగులు వస్తున్నాయి అనుకున్నప్పుడు సూర్యుడిగా కనిపిస్తుంది. ఈ మధ్య సమయంలో అగ్నిగా మండుతూ ఉంటుంది, జ్ఞానాగ్నిగా. ఇన్ని విధాలుగా ఆ తల్లి భాసమానయ్యి అలలుగా మార్గ నిర్దేశం చేసి చూపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చేస్తుందంటే, ఈ యోగుల కోసం చేస్తుంది. అయితే ఆ యోగం ఇంకా పట్టని వాళ్ళకి, ఆ యోగ సాధన ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి కూడా మరి చంద్రుడు, సూర్యుడు, అగ్ని కావలసే ఉంటుంది. మరి వేడి, వెలుతురు, శక్తి వచ్చేది వీటి వల్లే. వాటిని ఎందుకు ఇస్తుంది అంటే, త్రైలోక్య రక్ష కోసం, 3 లోకాల యొక్క రక్షణ కోసం ఆ తల్లి ఆ విధంగా చేస్తూ ఉంటుంది. సర్వైశ్వర్యకరి. ఇటు యోగ సాధనలో ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి లౌకికంగా కావలసిన సర్వ ఐశ్వర్యాలు ఇస్తుంది. యోగ సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళకి, సిద్ధి సాధించే స్థితిలో ఉన్న వాళ్ళకి, సాధించిన సిద్ధులకి కావలసిన సర్వ ఐశ్వర్యము ఇస్తుంది. తపఫలము. తపించిపోతున్న వాళ్ళకి, వాళ్ళ తపస్సులకి తగిన ఫలితాలను కలిగిస్తుంది. ఏది కావాలని తపిస్తామో ఆ ఫలితాన్ని ఇస్తుంది. ఆ తల్లి కాశీపురాధీశ్వరి, కృపావలంబనకరి, అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లిని మాత భిక్షాందేహి అని అడుగుతున్నాము.
యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక్య నిష్ఠాకరి చంద్రార్కానల భాసమాన లహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. కైలాసాచల కందరాళయకరి గౌరీ హి ఉమా శాంకరి కౌమారి నిగమార్థ గోచరకరి హి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. కైలాసాచలము కైలాస పర్వతం యొక్క కందరలు, కందరాలంటే అందులో ఉన్న గుహలు, వాటిని ఆలయంగా కరి తీసుకున్నది. కైలాస శిఖరంలో ఉన్న గుహలను ఆమె గృహంగా, ఆలయంగా, ఆమె నివాసంగా పెట్టుకున్నది అటువంటి తల్లి. ఆమె గౌరీదేవి గౌరవర్ణంలో ఉంటుంది. కొద్దిగా ఎరుపు కలిసిన పసుపచ్చటి వర్ణము గౌరవర్ణము, ఆ రంగులో ఉంటుంది. లేదా శ్యామ వర్ణంలో ఉంటుంది. ఉమాదేవిగా ఉంటుంది. శాంకరి శంకర పత్నిగా ఉంటుంది. కుమారి వయస్సులో కూడా కనిపిస్తూ ఉంటుంది. నిగమార్థ గోచరకరి నిగమముల యొక్క ఆగమములు, వేదాల యొక్క అర్థములు మనకు గోచరం అవ్వాలంటే అది చెయ్యవలసింది ఆ తల్లే. వేదాలు చదువుకున్నంత మాత్రాన అక్షరాలు గుర్తుపట్టగలము, మాటలకి అంతో ఇంతో అర్థం తెలుసు అంటే ఆ వేదం ఏం చెప్తుందో అర్థం అవ్వడం కష్టము. ఆ వేదాల్లో ఉన్న విషయాల్ని పట్టుకోవాలి మనం అంటే వాటిని మనకు అర్థమయ్యేలా చేసేది ఆ తల్లి. ఓంకార బీజము ఆ తల్లి అక్షరమై ఉన్నది. ఆమె ఓంకార స్వరూపము కాబట్టి మోక్ష ద్వారాల యొక్క కవాటాలు అంటే తలుపులని, పాటనం అంటే విరిచేస్తుంది. మోక్ష ద్వారాలు మనల్ని లోపలికి రానియకుండా తలుపులు మూసుకొని ఉంటే ఆ తలుపులని విరగొడుతుంది. అటువంటి శక్తి కలిగిన తల్లి మోక్ష ద్వారాలని మన కోసం తెరుస్తుంది అని అర్థం. ఆ తల్లి కాశీపురాధీశ్వరి. ఇక్కడ కైలాసాచలం అంటే కైలాస పర్వతం అంటే హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం, అందులో ఉన్న ఆ పర్వతాల్లో ఉన్న గుహలు, ఆ గుహల్లో ఆ తల్లి నివాసం ఉంటుంది. కాక కైలాసము మన శరీరంలో కైలాసము సహస్రార కమలము. అచలమైన ఆ బుద్ధి, నిశ్చలమైన బుద్ధే కైలాసము. ఆ కైలాసం ఉండే ప్రదేశమేమి అంటే ఆ కందరము, ఆ గుహ లాంటిది నా బుర్ర. అందులో ఆ తల్లి నిలయం ఉన్నదంటే ఇంకా దాన్ని మించింది ఏమున్నది, దాన్ని మించినది ఏముంది. నా బుర్రలో ఆ తల్లి ఉన్నది అంటే ఇంకా అదొక్కటే చాలు, ఇంకేం అవసరం లేదు, ఇంకేమి ఉండవు కూడా. దాన్ని ఆలయంగా చేసుకుని ఆ తల్లి ఉన్నది, నా బుర్రను ఆలయం చేసుకుని నా తలలో ఆ తల్లి ఉన్నది అంటే ఇంకా దాన్ని మించి నాకేమీ వద్దు. అందుకే ఆ తల్లి కైలాసాచల కందరాళయకరి ఆలయాన్ని చేసుకొని ఉన్న తల్లి. కాక నా తల అనే బుర్రని, దాన్ని ఆ బిలాన్ని, ఆ బిల్వం అంటే బిలం కదా ఆ బుర్ర, దాన్ని తీసుకెళ్లి ఏక బిల్వాన్ని, ఒక్క బుర్ర ఉంది నాకు, అంతంత మాత్రంగా పనిచేస్తుంది, దాన్ని తీసుకెళ్లి ఏక బిల్వాన్ని భగవంతుడికి శివుడి దగ్గర పెడితే ఆయన దాన్ని రుద్ది శుద్ధి చేస్తాడు. అప్పుడేం జరుగుతుందంటే ఆ తల్లి అక్కడ ఆలయం చేసుకొని ఉంటుంది. ఇంకా అయిపోయింది మొత్తం నా జీవితం, నా బతుకు తెల్లవారిపోయినట్టే. దానికి కావలసిన జ్ఞానము ఆ అగ్ని శిఖలగా ఉన్న జ్ఞానము ఆ గౌరవర్ణంలో ఉంటుంది.
మనము శ్రీ సూక్తంలో చదువుకున్నది. ఆ తల్లి ఉమా అన్నా ఓంకారం అన్నా, ఓం అన్నా ఉమా అన్నా ఒకటే. మంగళాల్ని కలిగించేది భగవత్ స్వరూపమై ఉన్నది, ఆ అక్షరమై ఉన్నది. ఆమె శం కలిగిస్తుంది, శాంతి కలిగిస్తుంది, కాబట్టి శాంకరి అయి ఉన్నది. కుమారమై ఉన్నాను. కుమారము అంటే మరణించే లక్షణంతో ఉన్న శరీరంతో ఉన్న నాకు ఆ తల్లి అక్కడి నుంచి పైకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి వేదాల యొక్క సారాన్ని నాకు అర్థమయ్యేటట్టు, నాకు గోచరమయ్యేటట్టు చేస్తుంది. అసలు ఆ ఓంకారం అంటే ఏంటి? ఈ ఓంకారం అన్నిటికీ బీజమై ఉన్నది ఏంటి? ఆ రూట్ కాజ్ ఏంటి? అక్షరమైన క్షయమన్నది లేని, నాశము లేని అసలు ఆ బీజం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది అన్న నిగమార్థాలన్నీ, వేదార్థాలన్నీ నాకు గోచరం అయ్యేటట్టు చేస్తుంది. ఎవరికి అంటే కుమారుడిగా ఉన్నాను, మారకత్వ లక్షణంతో ఉన్న శరీరంతో ఉన్న నాకు ఇవి కలిగిస్తుంది. ఇంకా ఇంతవరకు వచ్చానంటే మోక్ష ద్వార కవాటాలు తెరుచుకోకేమవుతాయి, పటాపంచలవుతాయి, అవి పాటనమైపోతాయి. అటువంటి నా తల్లి, ఇవ్వగలిగిన తల్లి నన్ను పరిపూర్ణంగా తయారు చేయడానికే వచ్చింది. ఆ తల్లిని ఆ భిక్ష కావాలని అడుగుతున్నాను. ఆమె ఇవ్వడానికే వచ్చింది, కానీ అడగాలి. ఆమె ఇస్తానన్నా కూడా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేకపోతే ఆమె కూడా ఏం చేయలేదు. ఆమె ఇవ్వడానికి వచ్చానని చెప్తే ఇవ్వు తల్లి అని 2 చేతులు దోగిలించి అడగగలగాలి. అడుగుతున్నాను. ఇక్కడే కూర్చోమ్మా, నా తలలోనే కూర్చో. మోక్ష ద్వారాలు తెరుచుకునే మార్గం నాకు చూపించు, ఆ భిక్షను నాకు ప్రసాదించు. కైలాసాచల కంధరాళయకరి గౌరీ హి ఉమా శాంకరి కౌమారి నిగమార్థ గోచరకరి హి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. దృశ్యాదృశ్య విభూతి వాహనకరి బ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్రఖేళనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశమన ప్రసాదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. దృశ్యాదృశ్య విభూతి, దృశ్యము గోచరము, అదృశ్యము అగోచరమై ఉన్న సదసత్ విభూతులన్నిటికీ వాహనమై ఉన్నది ఆ తల్లి. వహించి ఉన్నది వాటిని వహించి ఉన్నది, వాటిని ప్రవహింపచేస్తూ ఉంటుంది. వహ అన్న ధాతువుకి, ఆ రూట్కి 2 అర్థాలున్నాయి. ఒకటి వహించడము, ఒకటి ప్రవహించడము. కనిపించే కనిపించని నానా విభూతులకు ఆ తల్లి ఆలవాలమై ఉన్నది. వాటిని ధరించి పట్టుకోనున్నది, దాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నది. ఆ తల్లి బ్రహ్మాండ భాండోదరి, బ్రహ్మాండ భాండాలన్నీ ఆ తల్లి ఉదరంలోనే ఉన్నాయి. లీలా నాటక సూత్రఖేళనకరి, లీలగా ఈ నాటకాలన్నీ మొత్తం బ్రహ్మాండాలన్నీ నడవడం అన్న నాటకము లీలగా చేస్తూ దానికి సూత్రధారి అయి ఉండి, ఎందుకంటే ప్రకృతి శక్తులే ఈ సూత్రాలు, మన సత్వరజస్తమో సూత్రాలు ఆ ప్రకృతి అన్న నాటక రంగంలోనే ఉండి లీలగా ఖేళనము, ఆ నర్తనము, ఆ నాటకాన్ని నడిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే తల్లివై ఉన్నాయి. ఆ తల్లి విజ్ఞాన దీపాంకురి, విజ్ఞానమన్న దీపాన్ని, ఈ విషయము, ఈ జగత్తంతా, బ్రహ్మాండ భాండాలన్న జగత్తంతా లీలగా, నాటకంగా, ఖేళనంగా, ఆటగా నడుస్తూ ఉన్నది. దాన్ని నడిపించే సూత్రాలున్నాయి అన్న విషయము, ఆ విజ్ఞానము దీపంలాగా అంకురించాలి, బుద్ధిలో వెలగాలి. ముందు ఆ విషయం అర్థం కావాలి, ఏం జరుగుతుంది అన్న ఆలోచన మదిలో మెదలాలి. అక్కడి నుంచి జ్ఞానాన్ని సాధించుకోవడం
మొదలవుతుంది. అది కాకపోతే అంత మాత్రం అసలు ఇదంతా జగన్నాటకం ఏంటి, ఈ సూత్రాలేంటి, దానికి సూత్రధారుడెవరు, ఈ కేలనం ఆటంతా ఏంటి, దాన్ని కరి అని చేస్తున్నది ఎవరు అన్న ప్రశ్నలు మనసులో ఉదయించగానే ముందు ఆ విజ్ఞానం అన్న అసలు ఆ ప్రశ్న రావడానికి కూడా ఆ విజ్ఞానం అన్న దీపం వెలగాలి. అంకురం లాగా, చిన్న మొగ్గలాగా చిన్న దీపము మొలకెత్తితే ముందు విజ్ఞానం అన్న దీపం, ఆ తర్వాత అది బ్రహ్మాండం అంతా పరుచుకుంటుంది. ముందు అక్కడ మొదలవ్వాలి. అది చేయగలిగిన తల్లి. ఆ విజ్ఞాన దీపమే అంకురమై ఉన్న తల్లి. ఆ విజ్ఞాన దీపానికి అంకురమా తల్లి. శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరి, ఈ విశ్వం మొత్తానికి ఈశ్వరుడై ఉన్నవాడికి ఆయన యొక్క మనస్సుకి ప్రసాదాన్ని, శాంతిని, పరమశాంతిని కలిగించగలిగిన తల్లి. శంకరుడు అంటే శాంతిని కలిగించేవాడు. ఆయన శంభు, శాంతికి భువనస్థానమై ఉన్నవాడు. ఆయన శమ్మై ఉన్నాడు. ఆయనే శాంతమూర్తి. ఆయనకు కూడా ప్రసాదాన్ని, ప్రశాంతిని కలిగించగలిగిన తల్లి ఆమె. శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరి, కాశీపురాధీశ్వరి, అన్నపూర్ణేశ్వరి, కృపా అవలంబనకరి, నా తల్లి మాత భిక్షాందేహి. దృశ్యాదృశ్య విభూతి వాహనకరి, బ్రహ్మాండ భాండోదరి, లీలా నాటక సూత్రఖేళనకరి, విజ్ఞాన దీపాంకురి, శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి, కృపావలంబనకరి, మాత అన్నపూర్ణేశ్వరి. ఉర్వీ సర్వ జయేశ్వరి, జయకరి, మాతా కృపాసాగరి, వేణీ నీల సమాన కుంతలధరి, నిత్యాన్నదానేశ్వరి, సాక్షాత్ మోక్షకరి, సదా శుభకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి, కృపావలంబనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి. సర్వ ఉర్వి, మొత్తం భూమిని జయించి దానికి ఈశ్వరి అయి ఉన్నది. భూమి మొత్తాన్ని జయించి దానికి ఈశ్వరి అయి ఉన్న తల్లి. పైగా ఉరు అంటే చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా బరువైందని అర్థం. ఉరు అంటే చాలా బరువుగా ఉన్నది కాబట్టి ఉరువిని, మన భూమిని ఉరువి అని పిలుస్తాము. అందులో ఆయన్ని ఉరుక్రముడు అని ఎందుకు పిలుస్తామంటే, ఈ భూమి లాంటి భూహు భువహ స్వహ అని అన్ని లోకాలను ఆయన క్రమంగా అతిక్రమించిన వాడు కాబట్టి ఉరుక్రముడు అని పిలుస్తాము. ఉర్వి అంటే చాలా అందమైన పేరు. అటువంటి సర్వ ఉర్విని ఆ తల్లి జయించింది. మొత్తం లోకాలన్నీ దాటింది. ఆ తల్లి కడుపులోనే వాటన్నిటిని పెట్టుకుంది, వాటికి ఈశ్వరి అయి ఉన్నది. ఆ తల్లి జయకరి, ఆమె జయించింది కాబట్టి జయాన్ని కలిగించగలదు. ఆల్రెడీ చేసిన వాళ్ళు దాన్ని చేయించగలరు. నాకే చేత కాదంటే నేను ఇంకొకటితో ఏం చేయిస్తాను? ఆ తల్లికి అటువంటి బాధ లేదు. అవన్నీ జయించింది కాబట్టి మనల్ని ఈ మొత్తం సర్వ ఉర్విని, మొత్తం భూలోకం, భువర్లోకం, స్వర్లోకం అని 3 లోకాల్ని దాటి జయించి వెళ్ళిపోయే శక్తిని ఆ తల్లి మనకు కలిగిస్తుంది. మాత, ఆ తల్లి మాత అయి ఉన్నది, తల్లి అయి ఉన్నది కాక మాత అంటే కొలుస్తూ ఉండే తల్లి. కొలుస్తూ ఉండడం, కొలిచేవాడిని మాత అని పిలుస్తాము. ఆమె ఎందుకు సర్వ ఉరువిని జయించింది, మొత్తము భూమండలాన్ని, ముల్లోకాల్ని ఆ తల్లి ఎందుకు జయించింది అంటే వాటిని కొలిచేసింది మొత్తము జ్ఞానంతో. మనం ఏదైనా దాటగలిగింది జ్ఞానంతోటే దాటుతాము. ఒక పెద్ద పర్వతం ఉంది, హిమాలయ పర్వతం అంటే, దాన్ని దాటడం ఎట్లా అంటే శరీరంతో ఎక్కొచ్చు కొన్నాళ్ళు ప్రయత్నం చేసి, కానీ కింద నిలబడే దాన్ని పైదాకా చూసి ఆ చూపులని జ్ఞానంతో దాన్ని కొలిచేయచ్చు. అసలు నేను ఆ పర్వతం దాకా కూడా వెళ్ళక్కలేదు. ఇక్కడ నా ఇంట్లో, నా కుర్చీలో, నా కంప్యూటర్ ముందు నేను కూర్చొని మనసులోని దాన్ని కొలిచేయచ్చు. అదే పద్ధతితోటి 3 లోకాల్ని కొలిచి దాన్ని దాటిపోవచ్చు. అట్లా ఎట్లా చెయ్యొచ్చు అని నేర్పిస్తుంది, జయాన్ని కలిగిస్తుంది. సర్వ ఉర్వి మొత్తం అన్ని లోకాల్ని దాటే శక్తిని ఇస్తుంది. అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అంటే ఆ జ్ఞానం చేత మనము దాన్ని దాటే శక్తి ఇస్తుంది. జ్ఞానంతోటే దాటేది ఎప్పుడైనా. ఎందుకు ఇస్తుంది ఇవన్నీ అంటే కృపాసాగరి.
కృపకు ఆ తల్లి ఆగారమై ఉన్నది. సముద్రం, కృపా సముద్రమై ఉన్నది కాబట్టి దయతో ఇస్తుంది. వేణి నీల సమాన కుంతలధరి, నీల సమానము, నీలము నల్లగా ఉన్న కుంతల వేణి, ఉంగరాలు తిరిగిన, వంకీలు తిరిగిన వెంట్రుకలను ధరించి ఉన్న తల్లి. ఆమెకు అంతటి అందమైన కుంతలాలున్నాయి. చక్కగా వాటిని ముడివేసి, పాత సినిమాల్లో హీరోయిన్లు వేసుకున్నట్టు మధ్యలో చూడామణి పెట్టుకొని, ఆ జడ ముడి చుట్టూ చక్కటి అందమైన కదంబ మాలలన్నీ పెట్టుకొని, సువాసనలు వస్తున్నవన్నీ, ఆ చెవు వెనకాల పాత సినిమా హీరోయిన్లు పెట్టుకున్నట్టు ఒక గులాబీ పువ్వును, కదంబ పూల గుత్తిని పెట్టుకొని, ఆ రకంగా అందంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అవి కాక ఇక్కడ ఆ తల్లి మొత్తం భూమి అంతా ఆ తల్లి అధీనంలో ఉన్నది. దానికి ఈశ్వరి అయి ఉన్నాక అంత మాత్రం అలంకారం ఉండదా? అదంతా నామరూపాలతో ఉన్న అలంకారము, ఆ తల్లి జయము. ఇప్పుడు 3 లోకాలను దాటిన తల్లి గురించి చూద్దాం. జ్ఞానంగా 3 లోకాలని దాటిన తల్లి, అంత కృప కలిగిన తల్లి, మనకు కూడా అటువంటి జయానికి మార్గాన్ని చూపించే తల్లి, కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే తల్లి అంతా ఉంది. కానీ దానికి నేను సిద్ధపడి లేకపోతే నిద్రపుచ్చుతుంది. నీల సమానము, నల్లటి నలుపుతో ఉన్న కుంతలములతో వంకర్లు తిరిగి ఉన్న ఆ చీకట్లన్న రాత్రులై ఉన్న తల్లి. ఇప్పుడు ఈ 9 రాత్రులు మనం జరుపుకునేది అందుకే. ఈ 9 రాత్రులు నాలో ఉన్న రకరకాల కుంతలాలు. ఈ కుంతలాలు దాటితేనే కదా నేను వికుంఠత సాధించేది, వైకుంఠాన్ని చేరేది. ఈ కుంతలాలు దాటడం కోసమే 9 రాత్రులనే చీకట్లను నీల సమాన కుంతల వేణి అని నల్లటి నలుపుతో ఉన్న ఈ కామక్రోధాది విషయాలన్నిటినీ నేను దాటితేనే ఆ దశమి వస్తుంది, నాకు ఆ దశ పడుతుంది. అప్పుడు విజయాన్ని సాధిస్తాను. ఆ విజయాన్ని సాధించేది ఎప్పుడు అంటే ఆ దశ పట్టినప్పుడు. అటువంటి విజయ దశమి కావాలి నాకు. అటువంటి విజయ దశమి వస్తేనే జయాన్ని సాధించగలను, ఉర్విని దాటిపోగలను. అటువంటి జయాన్ని సాధించేందుకు అవకాశం లేదు. 9 రాత్రుల్లోనే తిరుగుతున్నానంటే అందులో నిద్రపుచ్చుతుంటుంది, ఆ మోహన్ కలిగిస్తూ ఉంటుంది, ఆ మాయలో ఉంటాను, అక్కడ తిరుగుతుంటాను. దాన్ని కూడా ఆ తల్లి ధరించి పట్టుకొనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే 9 రాత్రులు గడవాలి, నాకు విజయ దశమి కావాలి అనుకున్న వాళ్లకు అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. లేకపోతే ఈ చీకట్లలో తిప్పుతుంది, మోహంతో ఉంటాము. ఈ చీకట్లలో ఉంటే నష్టమేం లేదు. అందులో కూడా నిత్యము అన్నదానం చేస్తూనే ఉంటుంది. ఉన్నంత వరకు తిండి ఎక్కడి నుంచో వస్తూనే ఉంటుంది, దాందేముంది. బయట పడాలంటే అటువంటి అన్నదానం కూడా చేస్తుంది, జ్ఞాన అన్నదానం కూడా చేస్తుంది, నిత్యము చేస్తుంది. ఏది కావాలంటే అది. సర్వ ఊర్వీజయం కావాలా, నీల సమాన కుంతల వేణి కావాలా, చూసుకొని ప్రయత్నం చేయొచ్చు. ఆ తల్లి రెండిటికి ఉన్నది, నిత్యము ఉన్నది. పైగా నిత్యము ఉన్నది. ఇక్కడ అందం అసలు ఏది చూసుకున్నా ఇట్లనే ఉంటాయి. ఆ నిత్యము నిత్యాదేవిగా ఉన్నది ఆ తల్లి. తిథులతో చూసుకున్నప్పుడు మనము నిత్యా కళలు అని ఉంటాయి, తిథి నిత్యా కళలు అని మనం లలితా శాస్త్రం చదువుకున్నప్పుడు చూసుకున్నాము. ఈ నీల సమాన కుంతల వేణీధరిగా తల్లి ఉన్నప్పుడు ఆ రాత్రుల్లో ఉండి, ఆ చీకట్లలో అజ్ఞానం కదా, అజ్ఞానము మోహము, దానివల్ల కలిగిన అంధము, అంధత్వం కలిగించేది అంధకారము. కళ్ళు కనిపించట్లేదు, ఎందుకంటే జ్ఞాన చక్షువు ఇంకా తెరుచుకోలేదు. ఆ సమయంలో ఏం చేస్తుంది, ఈ నిత్యా కళలతోటి తిథి నిత్యా దేవతలుగా ఆ తిథుల్లో ప్రతిరోజు అనర్థం, ప్రతిరోజు
ఆ తల్లి అన్నదానాలు చేస్తూనే ఉంటుంది. ఆ శరీరాలని ఆ చీకట్లలో అజ్ఞానంలో ఇదే నిత్యం అనుకొని నా శరీరాన్ని చూసుకొని నేను బ్రతుకుతుంటే దానికి కూడా అన్నాన్ని ఆ తల్లి దానంగా ఇస్తూనే ఉంటుంది. ఈ నిత్యము అన్న ఈ తిథి నిత్య దేవతలని ఈ నిత్యము మనకుండే ఈ తిథులని దాటితేనే కదా ఉర్విని దాటి జయించేది. కొన్ని దానికి కావాలంటే అటైనా చేస్తుంది. అప్పుడు 16వ కళగా అయి ఉంటుంది. ఆ 16వ కళగా ఉన్న నిత్యా కళని తలపైన పెట్టుకొని ధరించి ఉన్న తల్లి. అందుకే ఆ తల్లి సాక్షాత్ మోక్షకరి, మోక్షాన్ని సాక్షాత్తుగా ఇవ్వగలదు. అడగగలిగితే, అడగడం ఎట్లానో తెలిస్తే ఇస్తుంది. ఆ తల్లి అటున్నా ఇటున్నా సర్వ ఊర్వి జయమైనా పర్వాలేదు, నీల సమాన కుంతల వేణి అయినా సరే పర్వాలేదు, ఎక్కడ ఉన్నా సదా శుభాలే కలిగిస్తూ ఉంటుంది. సదా శుభకరి, మంగళకరమైనవే ఉంటాయి. అమంగళకరమైన తిథులు గాని, రోజులు, పగళ్ళు, వస్తువులు, ప్రాణులు, మనుషులు, వాళ్ళ ముఖాలు ఒక్కటి కూడా అమంగళకరమైనది లేదు. ఆ తల్లి సదా శుభకరి, ఆమె సర్వమంగళ ఆ తల్లి, శుభకరి ఆ తల్లి. అమంగళం అన్నది అసలు లేనే లేదు, ప్రపంచంలో లేదు, ప్రపంచాతీతంగా లేదు, అసలు లేనే లేదు. ఉన్నది ఎక్కడ అంటే నా బుద్ధిలో. దాన్ని నేను బయట విషయాల్లో, వస్తువుల్లో, మనుషుల మీద, వాళ్ళ ముఖాల మీద, ఏవో కర్మల్లో, వాట్లలో, రోజుల్లో, తిథుల్లో, నక్షత్రాల్లో, ఇటువంటి వాటన్నిట్లలో నేనే ఆపాదిస్తుంటాను. నా బుద్ధిలో ఉన్న లోపాలని, అమంగళాన్ని నేనే బయట ప్రొజెక్టింగ్ చేస్తుంటాను. అసలు నిజంగా అమంగళం అన్నది ఎక్కడా లేదు, ఉండే అవకాశం లేదు. అంతా ఆ తల్లి ఉన్నది, సర్వమంగళాయి ఉన్నది. ఆ తల్లి కాశీపురాధీశ్వరి, అన్నపూర్ణేశ్వరి, కృపా అవలంబనకరి, నా తల్లి మాత. ఆ తల్లిని అడుగుతున్నానమ్మా, నాకు ఇటువంటి నీల సమాన కుంతల వేణిలన్నీ పక్కన పెట్టి ఈ సర్వ ఉరుమిని జయించే మార్గాన్ని నువ్వు కృపతో, దయతో నాకు భిక్షగా దేహి తల్లి. ఉర్వీ సర్వ జయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి, వేణీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి, సాక్షాత్ మోక్షకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి, శంభోః త్రిభావాకరి, కాశ్మీరా త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి సర్వరి, స్వర్గద్వార కపాట పాటనకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా, నువ్వు ఆది ఆ అని మొదలుపెట్టి క్ష అని అంతమయ్యే సమస్త వర్ణాలు, అక్షరాలను తయారు చేసిన దానివి. అన్ని అక్షరాలు నీ నుంచే వచ్చాయి. ఈ దగ్గర నుంచి క్షకారం వరకు సమస్త వర్ణాలు, అక్షరాలన్నీ నీ నుండే వచ్చాయి తల్లి. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి. శంభోహో, శాంతికి స్థానమైన వాడి యొక్క త్రిభావాలను, 3 భావాలు. ఈ అసలు మనసు శంకి స్థానమై ఉంటుంది, శాంతి స్థానమై ఉంటుంది. అది దాని స్థితి, స్వస్థితి. అయితే అది కదిలితే మనసు 3 భావాలు బయలుదేరుతాయి. సత్వరజ తమో గుణాలుగా అవి రకరకాల భావాలు తయారవుతూ ఉంటాయి. ఆ భావాలన్నిటికీ ఆ తల్లి ఆకరమై ఉన్నది, సాగరమై ఉన్నది, వాటిని కలిగిస్తూ ఉంటుంది. అసలు పరమ శాంతికి పుట్టిల్లైన నేను మనసన్న ఒక మాయని కల్పించుకొని, సత్వరజస్తమోలన్న భావాలన్నిటిని పెట్టుకొని, నాకు ఇది ఇష్టం లేదన్న భావము, ఇష్టమన్న భావము, కోపమన్న భావాలు, రకరకాల భావాల్ని కల్పించుకుంటున్నాను. ఎందుకు అంటే వాటిని కల్పించే తల్లి తీసేయగలిగి కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆ తీసేసే శక్తి నువ్వు, తీసేసుకునే జ్ఞానాన్ని నువ్వు, అది భిక్షగా ఇవ్వని అడుగుతున్నాము.
పైగా కాశ్మీరా, కాశ్మీరము అంటే కుంకుమ పువ్వు వర్ణంలో ఉన్న తల్లి, ఎర్రగా ఉన్న తల్లి, అరుణ అని చెప్పుకున్నట్టు. అరుణ అన్న కాశ్మీరా అన్న అదే అర్థం. ఎర్రటి మేని ఛాయతో ఉన్న తల్లి. ఉండకేం చేస్తుంది? సం అని పరమశాంతిగా ఉన్న నేను కదిలి 3 భావాలు అవుతే మరి సృష్టి స్థితి లయలు మొదలవ్వాలి, దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎరుపు వర్ణంలోనే ఉంటుంది. కదలకుండా ఉంటే, అసలు 3 భావాలు లేకుండా ఉంటే, అసలు ఏ భావం లేకుండా ఉంటే తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు అది స్ఫటికమై ఉంటుంది, సం అయి ఉంటుంది, శివుడై ఉంటుంది. అది కదిలితేనే అన్ని దాని మీద రకరకాల భావాలన్నీ ప్రతిఫలిస్తుంటాయి. అప్పుడు అది ఎర్రగా కనిపిస్తుంటుంది. త్రిపురేశ్వరి, 3 పురాలకు నా స్థూల సూక్ష్మ కారణాలన్నా 3 పురాలకు ఆ తల్లి ఈశ్వరి అయి ఉన్నది. 3 భావాలు బయలుదేరాయంటే ఈ ఎరుపు రంగు రజోగుణము బాగా ఉద్ధతితో పైకొచ్చి ఉంటుంది. అది ఉన్నది అంటే 3 పురాలు ఉంటాయి. 3 పురాలతోటి శరీరాలు ఉంటాయి, పనులు ఉంటాయి. త్రినయని, 3 కన్నులు ఉన్నాయి. 2 శరీరానికి ఉన్న, స్థూల శరీరానికి ఉన్న 2 కళ్ళు పనిచేస్తున్నాయి. అసలు మనకు 3 కళ్ళు ఉన్నాయి. మనసు, బుద్ధి అని కూడా ఉన్నాయి, వాటిని వాడుకోమంతే. శరీరానికి ఉన్న చూపు ఒక్కటే కాదు, మనసు, బుద్ధి కూడా ఉన్నాయి. విశ్వేశ్వరి, ఆ తల్లి విశ్వం మొత్తానికి నేను చూస్తున్నా. విశ్వము అంటే విస్ అన్న రూట్ నుంచి, ఆ ధాతువు నుంచి వచ్చింది. అది వ్యాపించి, విస్తరించి, ప్రవేశించి ఉన్నది విశ్వం. ఆ మొత్తం విశ్వానికి నేను ఏదేది చూస్తున్నానో, ఏదేది ఆలోచిస్తున్నానో, చూస్తున్నదంతా బయట, ఆలోచిస్తున్నదంతా భావనగా లోపలగా ఉన్న మొత్తం నా లోకానికి ఈశ్వరి అయి ఉన్నది. ఉండి ఏం చేస్తుంది? 3 నయనాలున్నాయి జ్ఞానంతో సహా. 3 పురాలున్నాయి, కానీ ఎక్కడ తెలుస్తున్నాయి? స్థూల శరీరం ఒకటే తెలుస్తుంది, సూక్ష్మ కారణ శరీరాలు తెలియట్లేదు. 3 నయనాలు ఉన్నాయని కూడా అర్థం కావట్లేదు. విశ్వానికి ఈశ్వరి అయి ఉన్నది. విశ్వం అంతా ఎక్కడి నుంచి వస్తున్నదన్న ఆ జ్ఞానం కలగట్లేదు. ఎందుకంటే ఆ తల్లి సర్వరి అయి ఉన్నది. సర్వరి అంటే చీకటిని అర్థం, రాత్రి. ఆ తల్లి రాత్రి అయి ఉన్నది, మాయగా ఉన్నది, మోహాన్ని కలిగిస్తుంది, అంధకారం కలిగిస్తుంది. అక్కడున్నాం కాబట్టి. ఇది ఇంతవరకు ఉంటే పర్వాలేదు. ఈ ఊరి త్రిపురాలు ఉన్నాయని తెలియదు, ఉత్త శరీరం అనుకుంటాము. ఉత్త శరీరంతో ఏవో కర్మలు చేస్తాము. 3 కన్నులు ఉన్నాయని తెలియదు. జ్ఞానాన్ని కూడా ఇటువైపు, శరీరం వైపు, లోకం వైపు వాడతాము. ఆ విశ్వానికి ఈశ్వరులమై ఉన్నామని తెలీదు, సర్వరంలో చీకట్లో ఉన్నాము. కాబట్టి ఏం చేస్తాము? మోక్షం ఉందన్న ఆలోచన రాదు, తెలియదు. స్వర్గం ఉందనుకుంటాము, స్వర్గం కావాలనుకుంటాము. ఆ స్వర్గ ద్వారాలు ఉంటాయి కదా, అప్పుడు మనం ఏదనుకుంటే అది ఉంటుంది. యద్భావం తద్భవతి. అప్పుడు మోక్షం గురించిన ఆలోచన లేదు, కానీ స్వర్గం గురించిన ఆలోచన ఉందంటే దానికి కూడా ఉన్న ద్వారాలు, ఆ ద్వారాలకున్న కవాటాలు, వాటి తలుపులు, వాటిని పాటనం తీసేస్తుంది, తెంపేస్తుంది. ఆ రకంగా కూడా చేయగలదు. స్వర్గద్వార కపాట పాటనకరి ఆ తల్లి కాశీపురాధీశ్వరి, అన్నపూర్ణ ఆ తల్లి ఈశ్వరి, కృపా అవలంబనకరి నా తల్లి భిక్షాందేహి అని అడుగుతున్నాము. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభోః త్రిభావాకరి కాశ్మీరా త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి సర్వరి స్వర్గద్వార కపాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఇక్కడ ఆకరము అంటే సముద్రము, ఆకరి అంటే ఆయనలో ఉన్న 3 భావాలకు ఆ తల్లి సముద్రమై ఉన్నది కాక, ఆయన యొక్క భావన సముద్రం ఆ తల్లి అయి ఉన్నది. అది కూడా కాక ఇంకొక అర్థం ఏంటంటే, ఆకరము అంటే ఆశాంతం కలిగిస్తుంది. ఆశాంతం మొత్తము అవే భావాలు కలిగిస్తుంది.
ఆ భావాలతో ఉన్నప్పుడు కర్మలు చేస్తూ ఉంటాము, దానివల్ల పుణ్యాలు కలుగుతాయి, పుణ్యాల వల్ల స్వర్గాది లోకాలు ఉంటాయి, ఆ రకంగా నడుస్తూ ఉంటుంది. నాకు ఇవి వద్దమ్మా, ఎందుకైనా మంచిది, ఇది చదువుకున్నా కాబట్టి నేను ఇది కావాలనుకుంటున్నాను అనుకున్నావేమో తల్లి, నాకొద్దు. మోక్షద్వారం మీద మనసు పెట్టుకున్నాను, నాకు ఆ జ్ఞానం కావాలి. ఈ త్రిభావాలొద్దు, నాకు సర్వభావాలొద్దు, అసలు నాకు ఏ భావాలొద్దు, నాకు భావ శూన్యం కావాలి. ఇక్కడ స్తోత్రంలో చదువుకుంటున్నాను కాబట్టి నేను అడుగుతున్నానేమో, భిక్షాందేహి అన్నాను కాబట్టి ఇవ్వాలనుకునేవు. దేవి సర్వ విచిత్ర రత్న రుచిత దాక్షాయణి సుందరి వామా స్వాదుపయోధరా ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి భక్తాభీష్టకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. దేవి ఆ దివ్యమైన తల్లి, వెలుగులతో దేదీప్యమానంగా ఉన్న తల్లి, సర్వ విచిత్ర రత్న రుచిత, విచిత్రమైన సర్వ రత్నములతో కూడిన రోచులతో ప్రభలతో వెలుగులతో ఉన్న తల్లి. దాక్షాయణి, దక్షుడి యొక్క బిడ్డ అయి ఉన్న తల్లి. సుందరి, పరమ సౌందర్యవంతురాలు. వామ, చక్కటి తల్లి, అందమైన తల్లి. స్వాదు పయోధర, స్వాదు అంటే శుద్ధమైన, పయస్ అంటే పాలని ధరించిన తల్లి. పయస్ అంటే నీళ్లని కూడా అర్థం ఉంది. శుద్ధమైన నీళ్లతో ఉన్న తల్లి అంటే సముద్రం అయి ఉండొచ్చు, పాల సముద్రం అయి ఉండొచ్చు. ఆ తల్లి ప్రియకరి, ప్రియాన్ని కలిగిస్తుంది. సౌభాగ్య మహేశ్వరి, సౌభాగ్యం సుభాగ్యం అన్న మహిమని కలిగిస్తుంది, దానికి ఈశ్వరి అయి ఉన్నది. భక్త అభీష్టకరి, భక్తుల యొక్క అభీష్టములు, ఇష్టములను పూర్తి చేస్తుంది, అవి కలిగిస్తుంది, కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. సదా మంగళాలను కలిగిస్తుంది. సదా శుభకరి, కాశీపురాధీశ్వరి. ఇక్కడ ఆ తల్లి వెలుగుతూ ఉంటేనే విశ్వమంతా ఉండేది. కాబట్టి దేవి అయి ఉన్న తల్లి ఇటువైపుకు ప్రపంచం సైడ్కి వచ్చేసింది, అటు మోక్షం కాకుండా. స్వర్గాలు ఆ ద్వారాలు, స్వర్గానికి వెళ్ళాలంటే ఇక్కడ లోకాలు, కాబట్టి అది వెలుగులు. ఆ తల్లి అటువంటి త్రిలోకాల్లో ఉన్నప్పుడు, స్వర్గం దగ్గర నుంచి భువః స్వహ లోకాలు మొత్తం, భూహు భువః స్వహ లోకాలని 3 లోకాలతో స్వర్గం వరకు ఉన్నప్పుడు, విచిత్రమైన, అందమైన, వివిధ రకాలుగా ఉన్న చిత్రమైన సర్వరత్నములతో ఆ తల్లి ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎన్నో విషయాలుంటాయి. రత్నము అంటే విలువైనది అని అర్థం. రత్నము అంటే విలువైనది. ఎన్నో విచిత్రమైన విలువైన విషయాలన్నీ మన జీవితాల్లో ఉంటాయి. వాటన్నిటితో నిండి ఉంటుంది ఆ తల్లి. నా దగ్గర ఉన్న ఏదో ₹2 దగ్గర నుంచి, నా ఇల్లు, నా కారు దగ్గర నుంచి, నా బిడ్డ ముఖం వరకు ఎన్నో విలువైన, అందమైన, రోజులతో వెలుగులతో ఉన్న విషయాలన్నీ, విచిత్రమైనవన్నీ సర్వము ఉంటాయి ఇక్కడ ఈ ప్రపంచంలో. నాకు అవన్నీ నాకు ఎందుకు ఉంటాయి అంటే, ఆ తల్లి నాకు బిడ్డగా ఉన్నది. నేను దక్షుణ్ణి ఉన్నాను, దక్షతతోటి కర్మలు చేయగలిగిన శక్తితో ఉన్నాను. ఆ శక్తి ఆ తల్లి అయి ఉన్నది, దక్షత నేనై ఉన్నాను. నేను దక్షుణ్ణి, కర్మ చేయాలన్న కోరికతోటే శరీరం తీసుకొని వచ్చాను. నాలో మరి కర్మ చేయడం కోసం శరీరం తీసుకొని వస్తుంది, దాని సొంతంగా చేయలేదు కదా, దానికి శక్తి కావాలి. ఆ శక్తి మరి నాలో ఉద్భవించవలసి ఉంటుంది. శక్తి ఉంటేనే దక్షతతోటి నేను పని చేయగలను. కాబట్టి దక్షుడికే అమ్మవారు శక్తిగా కూతురుగా పుడుతుంది, అది వేరే దారిలేదు దానికి. కాబట్టి ఆ తల్లి దాక్షాయణి అయి ఉన్నది. ఆ తల్లి ఉన్నది కాబట్టి నేను దక్షతతోటి కర్మలు చేస్తూ దక్షుడిగా ఉన్నాను. ఆ తల్లి సుందరి అయి ఉన్నది, దరము తీసేస్తుంది. ఆ సుందరము అంటే మృదువైనది అని కూడా అర్థం ఉంది, ఆర్ద్రమైనది అని అర్థం ఉన్నది. అవి కాక వీటన్నిటితో నాకున్న
ఆ మృదుత్వం అంటే ఏంటి? బంధాలు, రకరకాల ఆ మధువులు బంధాలన్నిటిని దరము కోసేస్తుంది కావాలంటే, లేదా ఇస్తుంది కావాలంటే. అటు ఇటుగా ఉండడం కోసమే ఆ తల్లి సుందరమై ఉన్నది. కానీ నేను దక్షతతోటి పనులు చేయడం కోసమే, కర్మల కోసమే జన్మలు తీసుకొని వస్తే నాలో శక్తిగా కూడా ఉన్నది పాపం. నేను ఆమెనే, ఆ శక్తినే, నాలో ఉద్భవించిన శక్తిని వాడుతూ నేను దక్షతతోటి కర్మలు చేసుకుంటే నాకు రత్నములన్నీ, నానా విచిత్ర సర్వ రత్నాలు రాకేం చేస్తాయి? ఆ ప్రభలతో నేను ఉండకేం చేస్తాను? ఆ తల్లి వామ చాలా అందమైన తల్లే కాదు, ఇంకొక అందమైన విషయం ఉంది. ఇక్కడ దాక్షాయణి అనగానే వామ అని చెప్తారు, ఎప్పుడైనా వెంటనే ఉంటాయి. దక్షతతోటి నేను పనులు చేస్తున్నాను, దక్షిణ హస్తం అనుకుంటాం కదా, దక్షిణ హస్తం కుడి చేయితోటి నేను కష్టపడి పనులు చేసినంత వరకు ఆ తల్లి నాలో శక్తిగా ఉంటుంది. ఇంకా చాలనుకున్నప్పుడు వామం అటువైపు వెళ్ళిపోవచ్చు, ఇంకా దక్షిణం లేదు, ఇంకా ఉత్తరం సైడ్ వెళ్ళిపోయి తరించవచ్చు, దాటిపోవచ్చు. ఆ ఉత్తరము తరించిపోయే లక్షణము ఆ వామము అవతల సైడ్ కూడా ఆ తల్లి అయి ఉన్నది. నేను దక్షతతోటి పనులు చేస్తా అన్నంత వరకు ఆ తల్లి దాక్షాయణి అయి శక్తిని ఇస్తూ ఉంటుంది. చాలే అమ్మ నాకు అటు నేను తరించాలి అంటే అటువైపు వామం సైడ్ తీసుకెళ్లిపోతుంది. అందుకే ఆ తల్లి దక్షిణానికి, ఉత్తరానికి, దక్షానికి, వామానికి మధ్యలో సుందరంగా ఉంది. ఆ సన్నటి గీతలాగా ఉంది ఆ తల్లి వాడుకో, అందుకే సుందరి. మళ్ళీ పైగా సన్నటి గీత, ఎంత సన్నటి గీత అయి ఉన్నదంటే ఆ దక్షతకి ఈ ఉత్తరానికి మధ్యలో ఆ గీత ఎంత సన్నగా ఉంటుందంటే అది అసలు కనిపించదు. అది తటిల్లతలాగా, ఏదో బిసతంతు తనీయసిలాగా సన్నగా ఉంటుంది, అది కనిపించకుండా. తెలుసుకోగలిగిన శక్తి ఏమి అంటే ఆ జ్ఞానం, అది ఆ తల్లి ఇస్తేనే వస్తుంది, లేకపోతే తెలీదు. అది ఎక్కడ ఉంటుంది? ఇంతకీ దక్షత అయినా ఎక్కడుంది, ఆ ఉత్తరించే శక్తి అయినా ఎక్కడుంది తెలుసుకుని ఆ సుందరమైన బిసతంతు తనీయసి లాంటి సన్నటి తీగ లాంటి ఆ జ్ఞానం ఎక్కడుంది అంటే, ఆ సన్నటి ప్రత్యయం మనసులో ఆలోచన ఎక్కడుందంటే మనసులో ఉంది, స్వాదు పయోధరంలో ఉంది. చక్కటి పాల సముద్రం ఒకటి ఉంది నా మనసు, అందులో ఉన్నది ఇది. అందులోనే నాకు దక్షత ఉన్నది, ఉత్తరించాలన్న శిక్షణ ఉన్నది. ఏది వాడుతాను అన్నది నేనే తేల్చుకోవాలి. అయితే అటున్నా ఇటున్నా సరే ఆ తల్లి ప్రియాన్ని మాత్రం కలిగిస్తుంది, సౌభాగ్యాల్ని కలిగిస్తుంది. సుభాగ్యం, గొప్ప భాగ్యం ఇటు ప్రపంచం వైపైనా కలిగిస్తుంది, అటు మోక్షం వైపైనా కలిగిస్తుంది. దానికి మహేశ్వరి అయి ఉన్నది. ఆ భక్తులు ఏది అభీష్టంగా కోరుకుంటారో, ఏమి కావాలి నీకు అభీష్టంగా ఏమి కావాలి అని అడిగి దాన్ని ఇస్తుంది. ఇది కావాలా నీకు, దాక్షాయణిగా కావాలా, నేను నీకు వామంగా కావాలా అని అడుగుతుంది. ఏది అడిగితే అది ఇస్తుంది. సదా మంగళాలు కలిగించడం కోసమే ఉన్నది నా తల్లి. కాశీపురాధీశ్వరి, ఈశ్వరి, అన్నపూర్ణ, కృపా అవలంబనకరి నా తల్లి మాత భిక్షాందేహి. నాకు ఈ దక్షత ఉన్న, ఈ దక్షత కూడా జ్ఞానార్జనకే కావాలమ్మా, నేను ఉత్తరించాలి, దానికే కావాలి. దేవి సర్వ విచిత్ర రత్న రుచిత దాక్షాయణి సుందరి, వామా స్వాదుపయోధరా ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి, భక్తాభీష్టకరి సదా శుభకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. చంద్రార్కానల కోటి కోటి సదృశీ చంద్రాంశు బింబాధరి, చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్క వర్ణేశ్వరి, మాలా పుస్తక పాశాంకుశధరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. చంద్ర, అర్కుడంటే సూర్యుడు, అనలం అంటే అగ్ని. కోటి కోటి, కోటాను కోట్ల చంద్రుళ్ళు, సూర్యుళ్ళు, అగ్నిలు ఒక్క చోట రాశిగా పోస్తే ఎంత వెలుగులతో ఉంటుందో అటువంటి వెలుగుల తల్లి అయి ఉన్నది. దానికి సదృశం సమానమైన వెలుగులతో ఉన్న తల్లి. ఒక్క చంద్రుడు, ఒక్క సూర్యుడు, ఒక్క అనలం కాదు,
కోటాను కోట్ల చంద్రుళ్ళు, సూర్యుళ్ళు, అగ్నిలు ఒక్క చోట ఉంటే ఎటువంటి వెలుగుంటుందో దానికి సదృశమైన తల్లి. చంద్ర అంశు బింబాదరి. ఆ తల్లి చంద్రుడి యొక్క అంశువులంటే కిరణాల వంటి, చంద్ర అంశువులంటే వెన్నెల, వెన్నెల వంటి బింబము, వెన్నెల చంద్ర బింబము లాంటి వెన్నెలతో కూడిన పౌర్ణమి నాటి చంద్ర బింబం వంటి అధరములతో ఉన్న తల్లి. ఆమె అధరములు ఎటువంటి ప్రకాశంతో ఉన్నాయి అంటే చంద్రాంశ బింబంలాగా. ఎందుకు చంద్రబింబం లాంటి అధరాలు, పెదవులంటే చల్లటి కరుణతో నిండిన లేత నగవులతో, నవ్వులతో నిండి ఉన్న తల్లి. మాటలు కూడా, పెదవులు దేనికి అంటే చిరునవ్వులకు, లేత నవ్వులకు. పెదవులు దేనికంటే మాటలకు. ఆమె మాటలైనా ఆమె నవ్వులైనా వెన్నెల లాంటి చల్లదనంతో ఉన్నాయి. అటువంటి చంద్రాంశు బింబాధరి. చంద్ర అర్క అగ్ని సమాన కుండలాలను ధరించింది. ఆమె చెవులకు పెట్టుకున్న కుండలాలు ఎట్లా ఉన్నాయంటే వాటి వెలుగులు చంద్రుడు, సూర్యుడు, అగ్ని వీటికి సమానమైన వెలుగులతో ఉన్నాయి. వాటిని కూడా ఆ తల్లి చెవులకు కుండలాలుగా పెట్టుకుని ఉంటుంది. వాటిని రత్నాలుగా చేసుకొని, చంద్రుని ముత్యంగా, సూర్యుని రత్నంగా, అగ్నిని ఏదో పగడంగా చేసుకొని వాటితో తయారైన కుండలాలని ధరించి ఉండిండొచ్చు. అవి కూడా కాక ఆ తల్లి కుండలములు చంద్రుల్లాగా, సూర్యుల్లాగా, అగ్నిలాగా అంతటి వెలుగులతో, సమానమైన వెలుగులతో వెలుగుతున్నాయి. ఆ తల్లి అందులో పైగా కుండలం అంటే ఇంకొక అర్థం ఉంది. కుండలము అంటే కుండల్లాగా చుట్టలు చుట్టుకొని ఉండడం అని అర్థం. ఈ కుండల ధరి అంటే అటువంటి వాటితో సమానమైన కుండలాల్లాగా ఆమె వాటిని ధరించింది. అంటే కుండల ధరి అంటే ఈ కుండలాల్లాగా గుండ్రంగా ఆవర్తనంగా ఉన్నది ఏంటి అంటే చక్రాలు, ఈ సంసార చక్రాలు, ఈ భూచక్రాలు, ఇటువంటివన్నీ, ఈ బ్రహ్మాండ చక్రాలన్నీ ఆ కుండలాల్లాగా తిప్పుతున్నది ధరించి వాటిని. పైగా నాలో ఇటువంటి వెలుగులతో సమానమైన శక్తులన్నిటినీ కుండలిగా పెట్టి ఉంచింది నా శరీరంలోనే, మూలాధార చక్రం దగ్గర నుంచి. వీటన్నిటినీ ధరించి ఉన్నదా తల్లి. ఆమె చంద్రార్క వర్ణ ఈశ్వరి. చంద్రుడి యొక్క, అర్కుడు అంటే సూర్యుడి యొక్క వర్ణములంటే తేజస్సులతో ఉన్నదే కాదు, వాటిని మించి వాటికి ఈశ్వరి, ఆ వర్ణాలకు ఈశ్వరి అయి ఉన్నది. ఆ చంద్రుల్లో, సూర్యుల్లో, అగ్నిలో, వీటన్నిట్లలో ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆ వర్ణము, ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ తల్లి నుంచే. వాటికి ఆ తల్లి ఈశ్వరి అయి ఉన్నది. ఈ కోటాను కోట్ల చంద్రుళ్ళు, సూర్యుళ్ళు, అగ్నిలు ఒక చోట ఉంటే ఎంత వెలుగు ఉంటుందో ఆ వెలుగు ఆ తల్లిలాగా ఉన్నది. అంటే ఆ వెలుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె నుంచే వచ్చాయి. ఆమె ఇప్పుడు ఒక రూపం ధరించి నా ముందున్న తల్లి. ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశాన్ని ధరించి ఉన్నది. ఎందుకు అంటే అక్షమాల అక్షయమైన అక్షరము, క్షరము కాని, క్షయము కాని, నాశము లేని అఖండమైన విషయాన్ని చూపిస్తున్నది. పుస్తకము జ్ఞానానికి రూపమై ఉన్నది. ఈ అఖండమైన తత్వము మాల, ఆ విషయాన్ని చెప్తున్న పుస్తకమనే నా జ్ఞానము రెండు ఉన్నా కూడా అఖండమైన ఆ విషయము నేనే అయి ఉన్నాను, దానికి కావలసిన ఆ జ్ఞానము నేనే అయి ఉన్నాను. అయినా కూడా ఎందుకు నాకు ఆ విషయం తెలియట్లేదంటే ఈ పాశాలు, అంకుశాలు అన్నీ ఉన్నాయి. పాశము, బంధాలు, నా బంధాలు ఉన్నాయి, ఆ విషయాన్ని తెలుసుకోనివ్వట్లేదు. ఆ అంకుశం ఉన్నది, ఆ అహం, నేను అన్న అహం, అంకుశం నేను అన్న అహము, పాశము నా మమ నాది అన్న మమకారము, ఇవి ఉన్నాయి. ఇవన్నిటిని కూడా పెట్టుకొని నడిపిస్తున్నది. అన్నీ ఒకటే చోట ఉన్నాయి. అది తెలుసుకుంటే దాటొచ్చు. అది చెప్పే తల్లి కాశీపురాధీశ్వరి, అన్నపూర్ణ ఈశ్వరి, కృపావలంబనకరి నా తల్లి
మాతా భిక్షాందేహి. చంద్రార్కానల కోటి కోటి సదృశి చంద్రాంశు బింబాధరి, చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్క వర్ణేశ్వరి, మాలా పుస్తక పాశ సాంకుశధరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. క్షత్రత్రాణకరి మహాభయకరి మాతా కృపాసాగరి, సర్వానందకరి సదా శివకరి విశ్వేశ్వరి శ్రీధరి, దక్షాక్రందకరి నిరామయకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. క్షత్రత్రాణకరి, శత్రులు క్షతగాత్రమైపోయేవి శరీరాలు, క్షతమైపోయేవి, క్షయమైపోయేవి, క్షరమైపోయేవి, ఆ నశించే గుణమున్నవి శరీరాలు. వాటిని తరింపజేసేవాళ్ళు, అందులోంచి బయటపడేసేవాళ్ళు క్షత్రులు. క్షేత్రపాలకులు, దేవతలు అనుకోండి, వాళ్ళని కూడా తరింపజేసే తల్లి. అంటే దైవీ సంపదలతో ఉన్న వాళ్ళని తరింపజేసే తల్లి. మహా అభయకరి, గొప్ప అభయాన్ని, మహా అభయము, సర్వమంగళము, మోక్షాన్ని కలిగించే తల్లి. చిన్న విషయాల్లో నుంచి భయాన్ని దూరం చేయడం. రేపటికి ఎట్లా, ఉద్యోగం ఉంటుందా పోతుందా, అన్నం ఉంటుందా లేదా, ఆరోగ్యం బాగుంటుందా లేదా, పిల్లలు బాగుంటారా లేదా, ఇటువంటి చిన్న చిన్న భయాల్లో నుంచి బయటపడేసే ఆ భయాలు కాక మహాభయాలు, గొప్ప భయాలు, సంసారం అనే భయాలు, మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది ఎన్నాళ్ళన్న భయాలు, అటువంటి భయాల్లో నుంచి కూడా బయటపడేసే మహా అభయకరి నా తల్లి అయి ఉన్నది మాత. ఈ అభయం ఎందుకు వస్తుందంటే జ్ఞానం వల్ల వస్తుంది. కొలవగలిగితే జ్ఞానంతో భయము ఎప్పుడో పారిపోతున్నది. అభయం పెరుగుతుంటే భయం తగ్గిపోతుంటుంది. భయం పెరుగుతున్న కొద్దీ అభయం తగ్గుతుంది. భయం పెరిగి అభయం తగ్గితే అజ్ఞానం పెరుగుతుంది. ఏదో విధంగా జ్ఞానం పెంచుకుంటే జ్ఞానము పెరుగుతుంది, అజ్ఞానం తగ్గుతుంది. అభయం పెరుగుతుంది, భయం తగ్గుతుంది. ఒకటేసారి చాలా లాభాలు. కాబట్టి మాతలమై ఉండాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానంతో ప్రతిదీ పరిస్థితిని కొలవాలి, అర్థం చేసుకోవాలి, విచారించుకొని. ఆ తల్లి ఇంతకి ఇంత భయాన్ని తీసేసి ఇంతటి అభయాన్ని ఎందుకు ఇస్తుందంటే కృపాసాగరి అయి ఉన్నది. సర్వ ఆనందకరి, అన్ని విధాలైన ఆనందాల్ని కలిగిస్తుంది. సదా మంగళాలే కలిగిస్తుంది. సదా శివము, సదా శాంతిని, పరమశాంతిని కలిగిస్తుంది. నేను చూసే లోకానికంతటికీ ఈశ్వరి అయి ఉన్నది. ఆ శక్తి లేకపోతే ఏది చూడలేను. ఆశ్రయాన్ని, నేను దేన్ని నిశ్రేయసమన్న ఆశ్రయాన్ని చేరాలని కోరుకుంటున్నాను, ఆ స్థితిని ధరించి ఉన్నది. లేదా లౌకికంగా చూస్తే ఎన్నో రకాల ఐశ్వర్యాలు, స్త్రీలు, వాటన్నిటిని ధరించి ఉన్నది. నేను ఈ విశ్వంలో ఉండదలుచుకున్నప్పుడు నాకు కావలసిన ఐశ్వర్యాలన్నిటిని ధరించి ఉన్నది ఇస్తుంది. విశ్వాన్ని దాటిపోవాలనుకుంటే అటువంటి నిశ్రేయసమన్న ఐశ్వర్యాన్ని కూడా ఆ తల్లి ధరించి ఉన్నది ఇస్తుంది. దక్ష ఆక్రందకరి, నేను ఒకవేళ ఎంతసేపు బయటపడదామన్న ఉద్దేశం లేదు, ఈ స్త్రీలన్నీ తెచ్చుకుంటాను, నేను అనుభవిస్తానన్న ఉద్దేశంతో ఉంటే, ఆ దక్షతతోటి ఏదో పనులు చేస్తున్నాను అనుకుంటూ ఉంటే, ఇంకా చాలే అనుకున్నప్పుడు నాకు సదాశివం కావాలి, ఆ పరమ శాంతి కావాలి అని నేను కోరుకున్నప్పుడు, ఆ పరమ ఆనందం కావాలి, పరమ శాంతి కావాలంటే, పరమ అభయం కావాలి అంటే, సరే మంచిది అని ఆ దక్షత ఉంది కదా, కర్మలు చేసే పద్ధతి, బుద్ధి, దాన్ని ఏడిపిస్తుంది. ఇంకా చేయబుద్ధి అవదు, ఇంకా పనులు అవసరం లేదనిపిస్తుంది. ఎంత అవసరమో అంత మట్టుకు పనులు చేసి మిగిలిన సమయం అంతా ఈ స్త్రీ ఎక్కడుంది, దీన్ని ఎట్లా పట్టుకోవాలి, ఆ నిశ్రేయసమన్న స్త్రీ ఏది అని ఆలోచనలో పడతాం. అప్పుడు ఇంకా ఈ దక్షతతో చేసే పనులన్నీ అవి ఏడవాల్సిందే. ఇంకా అవి ముందు ఏడుస్తాయి, తర్వాత ఎండిపోతాయి. వాటిని ఆ విధంగా ఏడిపించి ఎండగట్టేయగలదు.
ఆ తల్లి నిరామయకరి. లేకపోతే ఆ దక్షుడు అన్న ప్రజాపతి ఉన్నాడు, ప్రజాపతి పైగా దక్షుడు ప్రజాపతి. ఎందుకంటే దక్షతతోటి పనులు చేసుకుంటే ఏం చేస్తారు? డబ్బులు సంపాదించుకుంటారు. ఉన్న డబ్బులకి ఏం చేస్తారు? పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటారు. ఆ ప్రజలని, పిల్లల్ని, వాళ్ళని పాలిస్తుంటారు ప్రజాపతులే. ఆ పిల్లలకి మళ్ళీ పెళ్లిళ్ళు చేస్తారు. మళ్ళీ ఇంక ఇట్లా తంతుగా సాగుతుంటుంది. ప్రజాపతులు కాక ఏమవుతుంది? దక్షులందరూ ప్రజాపతులే అవుతారు. ఒకవేళ అందులో నుంచి బయటపడతా అంటే ఏడిపించి ఎండగట్టేస్తుంది. ఆ తల్లి నిరామయకరి. ఆమయము అంటే రోగాలు. అటువంటివన్నిటిని, రోగమేమి? మార్పులతో ఉన్నది ఏదైనా రోగం. మార్పులు లేకుండా ఉంటే అరోగం, అది ఆరోగ్యం. అరోగమే కదా ఆరోగ్యం. సుభగం సౌభాగ్యమైనట్టు, సుభాగ్యం సుభగం సౌభాగ్యమైనట్టు అరోగమే ఆరోగ్యమైంది కదా. అటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కలిగిస్తుంది, నిరామయం చేస్తుంది. ఆమయాలు రకరకాల దుఃఖాలన్నిటినీ ఆ తల్లి తీసేస్తుంది. కాబట్టి నిరామయకరి. ఎందుకు అంటే ఆమె నిరామయమై ఉన్నది. ఆమె నిరామయమై ఉన్నది కాబట్టే మన లలితా సహస్రనామంలో చూసుకున్నట్టు ఆమె కలిగించే స్థితిలో ఉన్నది. ఆమె కాశీపురాధీశ్వరి, ఈశ్వరి, అన్నపూర్ణ, కృపావలంబనకరి, నా తల్లి, మాతా భిక్షాందేహి, క్షత్రత్రాణకరి, మహాభయకరి, మాతా కృపాసాగరి, సర్వానందకరి, సదా శివకరి, విశ్వేశ్వరి, శ్రీధరి, దక్షాక్రందకరి, నిరామయకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి, కృపావలంబనకరి, మాతా అన్నపూర్ణేశ్వరి అని చదువుకొని మనము చర్మ శ్లోకాలు చూసుకుందాము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అన్నపూర్ణే, నా తల్లి అన్నపూర్ణాదేవి. సదాపూర్ణే, ఎప్పుడు పరిపూర్ణంగా ఉండే తల్లి. ఎప్పుడు ఆపూర్ణంగా, ఆపూర్యమానం అచలం ప్రతిష్టమని భగవద్గీతలో చెప్పినట్టు సదా అటువంటి స్థితిలో ఉండే తల్లి, ఆ స్థితిని ఇవ్వగలిగే తల్లి. శంకర ప్రాణవల్లభే, శాంతిని కలిగించే వాడి యొక్క, శాంతిని కలిగించే వాడి యొక్క ప్రాణాలకు వల్లభ అయి ఉన్న తల్లి. జ్ఞానము వైరాగ్యము కావాలమ్మా, నాకు ఆ సిద్ధి కావాలి, జ్ఞానం కావాలి. దానితో ఈ మహావైరాగ్యాన్ని, ఘనమైన వైరాగ్యాన్ని సాధించి మోక్షం అనే సిద్ధిని సాధించాలి. అది నా అర్థము, అది నా ప్రయోజనము. నేను ఈ శరీరాన్ని తీసుకొని వచ్చినందుకు సాధించవలసిన సిద్ధి ఏమి, పరమార్థమేమి, ప్రయోజనమేమి అంటే అటువంటి మోక్షం కావాలి. అదే నాకు నా అర్థం, అదే నా పరమార్థం. నేను సాధించవలసిన సిద్ధి అదే. దానికి నాకు కావలసినవి జ్ఞానము, వైరాగ్యం అమ్మ. వాటిని భిక్షగా నాకు తల్లి పార్వతి దేహి, ఇవ్వు తల్లి. ఎందుకు నిన్ను పార్వతి నాకు ఈ వివ్వని ఎందుకు అడుగుతున్నానంటే అమ్మ, పర్వములతో ఉన్నవి కాబట్టి దాన్ని పర్వతం అని పిలుస్తాము. పర్వతుడికి పర్వతుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే పర్వములతో ఉన్నదేను. పర్వములు అంటే గుహలతో ఉన్నది కాబట్టి పర్వతానికి పర్వతం అన్న పేరు. ఇప్పుడు నాకు కూడా అటువంటి గుహలు చాలా ఉన్నాయి. మనసు అన్న గుహ ఒకటి ఉన్నది, బుద్ధి అన్న ఒక బిళం ఒకటి ఉన్నది. అవి లోపలివి పక్కన పెడితే బయట కూడా నాకు చాలా ఉన్నాయి. ఈ మీనా అన్న స్థూల శరీరానికి ఎన్నో రకరకాల రంధ్రాలు ఉన్నాయి, పర్వములు ఉన్నాయి. వాటితో పాటు లోపలున్న ఈ చర్మం లోపలున్న ఎముకలన్నీ ఉన్నాయి. అవన్నీ పర్వాలు పర్వాలు కణుపులుగా ఉంటాయి. వీటన్నిటితో ఉన్న నాకు నువ్వు నడిపించడానికి శక్తివై ఇందులో పుట్టావు పార్వతిగా. ఈ మనసుని, బుద్ధిని, ఈ శరీరాన్ని పెట్టుకొని ఏదో విధంగా ఈ జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని సంపాదించాలి. ఎందుకు అంటే పరమార్థం ఒకటి ఉన్నది, సిద్ధి ఒకటి ఉన్నది, నాకు కావాలి. వాటి కోసం నువ్వు నాలోనే ఉన్నావు కదా. నేను పర్వములతో పర్వతున్నై ఉన్నాను. నాలో శక్తిగా నువ్వు నాకు పుట్టావు. ఇప్పుడు నాకివి భిక్షగా దానం చెయ్యి. ఆ శక్తి దక్షుడిగా కర్మలు చేయడానికే కాదు,
జ్ఞానాన్ని వైరాగ్యాన్ని సాధించడం కోసం ఉపయోగించుకునేటట్టు చెయ్యి తల్లి, అదే నేను నిన్ను అడుగుతున్నాను. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని చెప్పుకొని తర్వాత శ్లోకం. మాతా చ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర బాంధవా శివభక్తా చ స్వదేశ భువనత్రయం. దేవి పార్వతి నా తల్లి, పరమేశ్వర మహాదేవుడు నా తండ్రి, శివభక్తులందరూ శివం కావాలి, శాంతి కావాలని కోరుకునే వాళ్ళందరూ నా బంధువులు. నా స్థానమీ ముల్లోకాలు అయి ఉన్నాయి, నాకేమి తక్కువ. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తా చ స్వదేశ భువనత్రయం. సర్వమంగళ మాంగళ్యే శివై సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వ మంగళాలకు మంగళమై ఉన్న తల్లి, శివమై శాంతి అయి పరమశాంతి అయి ఉన్న తల్లి, సర్వ అర్థాలు పురుషార్థాలు 4 ఉన్నాయని చెప్పుకుంటాము, ఇవే కాదు అన్ని రకాల అర్థాలు సాధిస్తేనే కదా నేను కృతార్థుణ్ణయ్యేది. కృతార్థుణ్ణయ్యి ఇంకా కర్మలు చేయవలసిన అవసరం లేకపోతేనే కదా ఇవన్నీ దాటిపోయేది. అటువంటి సర్వార్థాలు నువ్వు సాధించావు, సాధించాలనుకున్న సాధకులకి ఇవ్వగలిగే స్థితిలో ఉన్నావు. అందుకని ఓ నారాయణి, నారములు జ్ఞాన సారములకు అయనమై ఉన్న తల్లి, ఓ గౌరీ నీ మీద గురి పెట్టుకున్నానమ్మా, నువ్వు నాకు లక్ష్యం చూపించు, మార్గం చూపించు, గురి చూపించు. ఓ త్ర్యంబికే, ఎందుకు అంటే 3 కన్నులతో జ్ఞాన చక్షువుతో సహా అన్ని తెరుచుకొని ఉన్నదానివి, నాలాగా కళ్ళు మూసుకొని ఉన్న స్థితిలో లేని దానివి, నిన్ను నేను శరణు వేడుతున్నాను తల్లి. తే నీకు నమః అస్తు, నమస్కారం అవుగాక, నేను నీకు నమస్కారం చేసుకుంటున్నాను. నువ్వు నాకు శరణమై ఉండు, ఆశ్రయ స్థానమై ఉండు. నువ్వు సర్వార్థాలు సాధించావు, నేను కూడా కృతార్థత కోసం ప్రయత్నిస్తున్నాను, ఆ సాధన మార్గంలో ఉన్నాను. నాకు సర్వమంగళాలను కలిగించు తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీ లలితా పరాభట్టారిక పాదారవిందార్పణమస్తు.